హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు వెరికోస్ వెయిన్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే కాళ్లల్లో నరాల వాపు వ్యాధి ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా పద్ధతులేంటి, ఒకవేళ చికిత్స చేసుకోవడం ఆలస్యం అయితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే వివరాలు మనకు అందించడానికి ఏవిఎస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొపాల మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్లకు ఫోన్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హాయ్ సార్. హలో అండి. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటండి, అవి ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి? రైట్ అండి. సో బేసిక్లీ కాళ్ళల్లోంచి రక్తము కాళ్ళకి వెళ్ళేవి కొన్ని ధమనులు అంటే ఆర్టరీస్ ద్వారా కాళ్ళకి వెళ్ళి ఆక్సిజన్, నత్రజను ఇలాంటి అవసరమైన వస్తువులు ఇచ్చిన తర్వాత ఆ చెడ్డ రక్తం అంతా కూడాను కొన్ని మార్గాల గుండా మళ్ళీ హార్ట్కి చేరుకుంటాయి. అలా చేరుకునే వాటిని సిరలు అంటాం. ఈ సిరల్లో ఏమన్నా కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ పని చేయకపోవటం వల్ల బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక మళ్ళీ చర్మ మార్గం గుండా మళ్ళీ కిందకు వచ్చి అలా కాళ్ళు ఉండిపోతే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. వ్యారికోస్ వెయిన్స్ చాలా కామన్ ప్రాబ్లం. 16% పీపుల్కి వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. అంటే మనం బలవంతంగా వెళ్ళి రోడ్డు మీద 100 మందికి తీసుకొచ్చి బలవంతంగా స్కానింగ్ చేసి చూసామంటే 16 నుంచి 18 మందికి వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఫారెన్ వెస్టర్న్ కంట్రీ స్టడీస్లో ఇంకా ఆల్మోస్ట్ 30% దాకా కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో ఒకటి ఏంటంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం. రెండు, ఈ కామన్ ప్రాబ్లం మీద సరైన అవగాహన లేదు. అంటే చాలామంది నరాల సమస్యను కొన్ని నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, మరి కొంతమంది ఇది పుట్టుకతో ఉన్నాయలే, దీనికి తగ్గే ఛాన్స్ లేదు, మా చుట్టాలకి చాలామందికి ఉన్నాయలే, ఇవి తగ్గవని కొంతమంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు అయితేనేమి, ఇలా చాలా రకాలుగా నెగ్లెక్ట్ చేయడం వల్ల దీని మీద కాస్త అవగాహన పెంచుదామని, దీని మీద ఈ ప్రాబ్లము ఎలా అరికట్టాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఏమేమి ప్రివెంటివ్ మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం విడిమర్చుతామని ఈ ప్రోగ్రామ్ లక్ష్యం అన్నమాట. ఓకే, అంటే ఇది వెరికోస్ వెయిన్స్ అనేది నరాల సమస్య లేక సిరల సమస్య అండి, ఎలా గుర్తిస్తాం మనం? రైట్ అండి. టూకీగా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి వచ్చే కరెంటు వైరు నరాలు, ఓకే, ఆ ఇంటి నుంచి వెళ్ళే ప్లంబింగ్, డ్రైనేజ్ పైప్స్ సిరలు, ఓకే. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్ అనమాట. అది ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఇది వాటర్ బోర్డ్. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్. చూడటానికి బయట గల ఉబ్బున్న వాటిని నరాలని చాలా లూజ్గా అది కొలోక్వల్ టర్మ్స్లో అంటే అలా అనేస్తుంటాం, కానీ యాక్చువల్గా అవి నరాలు కావు. ఇలా బయటకు కనిపించి ఉబ్బు వచ్చి కనిపించినవన్నీ కూడా సిరల్ అనమాట. ఈ సిరల్ సమస్యలు ట్రీట్ చేయాల్సిన వాళ్ళు న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్స్ కాదు, వాస్కులర్ డాక్టర్స్ ట్రీట్ చేయాలి. సో వాస్కులర్ డాక్టర్స్ ఎందుకంటే ఇది బ్లడ్ వెసల్స్ ప్రాబ్లము, ఇది రక్త సరఫరా లోపం కాబట్టి రక్త సరఫరా లోపాన్ని సరే ఎంత బాగు చేస్తే అంత బాగవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు రవి అనంతపూర్ నుండి. మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. చెప్పండి రవి గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ఈ నర్వ్స్ అన్ని పైన పచ్చగా కనిపిస్తుంటాయి, రీజన్ ఏంటి సార్? రైట్ అండి. సో ఇవి పచ్చగా కనిపించడానికి రీజన్ ఏంటంటే బ్లడ్ చెడ్డ రక్తం కలరు గ్రీనిష్ బ్లాక్ అనమాట. సో ఆ చెడ్డ రక్తం కలర్ అట్లా ఉండటం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కాళ్ళలో ఉండిపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది. సో ఇలా రక్తనాళాలు ఉబ్బి ఇలా బ్లాక్గా కనిపించాయి అంటే, గ్రీన్గా కనిపించాయి అంటే డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో దానికి చేయడానికి అసలు చూడాలన్నమాట. చూడటానికి ఏం చేస్తామంటే అందరు పేషెంట్స్కి మా సెంటర్స్ అన్నింటిలో కూడా స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. అంటే మా హైదరాబాద్లో, మా బెంగళూరులో, చెన్నైలో, హుబ్లీలో, వైజాగ్లో మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా డౌట్ ఉంటే, ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫ్రీగా స్కాన్ చేసి ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే దానికి ఈజీగా సాల్వ్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే, దీనికి చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయండి? రైట్ అండి. చికిత్సా పద్ధతులకు వస్తే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ వెరికోస్ వెయిన్స్ మందుల ద్వారా తగ్గుతుందా అంటే ఆన్సర్ ఇస్ నో. ఇది మందుల ద్వారా ఏమాత్రం కూడా తగ్గదు. సో దీనికి ఎటువంటి తగ్గించే మందులు ఏం లేవు. సో దీనికి టెంపరీగా అంటే కొన్నాళ్ళు ఎర్లీ స్టేజ్ పేషెంట్స్కి కొంతమంది సాక్స్ లేసి చూడొచ్చు, మరి కొంతమందికి అంటే ఇంకా ఆ ఎర్లీ స్టేజ్ దాటిపోతే పర్మనెంట్గా లేజర్ చేసి చేయొచ్చు. అంతేగాని ఈ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మందుల ద్వారా తగ్గదు. మీరు ఎటువంటి మందులు కానీ, క్రీములు కానీ, ఆయింట్మెంట్లు కానీ రాసుకోవడం వల్ల ఈ వ్యారికోసన్స్ పెరుగుతాయి కానీ తగ్గే సమస్య లేదు. ఓకే, మరో కాలర్ అపారా వైజాగ్ నుండి. మీ ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి అప్పారావు గారు. సార్ ఇది కాలు మీద చిన్న బొడుపులాగా నరం ఒక దగ్గర ఉబ్బినట్టుగా కనిపిస్తుంది సార్. అలాగే అది చేసినా తగ్గడం లేదు సార్. ఆల్రెడీ ఒకసారి స్కానింగ్ కూడా చేయించాను. స్కానింగ్లు ఉన్నాయని చెప్పారా వ్యారికోస్ వెయిన్స్? ఇది ఉన్నాయా? సరే. సో బేసిక్లీ మిమ్మల్ని ఒకసారి చూడాల్సి వస్తుందండి. సో మీరు వైజాగ్లో అంటే నా కొలీగ్ డాక్టర్ రాజేష్ గారు ఉంటారు, కళా హాస్పిటల్లో ప్రతిరోజు ఉంటారు. సో మీరు ఒకసారి అక్కడ ఫోన్ చేసండి, మీకు అక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళండి, చూపించండి. వారు అవసరమైతే స్కానింగ్ కూడా మా పేషెంట్స్ అందరికీ, ఇప్పుడే కాదు 35,000 పేషెంట్స్కి మేము ఇప్పుడు దాకా అవసరం ఉన్న వాళ్ళందరికీ స్కానింగ్ ఫ్రీగా చేసి చూసాం. సో అలాగే మీకు కూడా చూసి ఐడెంటిఫై చేసి చెప్తాం ప్రాబ్లం ఎక్కువ ఉందా లేదా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి వయసు కానీ లేకపోతే చేసే వృత్తి కానీ కారణం అవుతుందా?
డెఫినెట్గా అండి. సో ఇది చాలా కామన్గా అడిగే ప్రశ్న అనమాట. ఇది నేను స్టాండింగ్ జాబ్ వల్ల వచ్చింది, స్టాండింగ్ జాబ్ వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ నిల్చోవడం వల్ల వచ్చిందంటారు. బేసిక్గా వారికోస్ వెయిన్స్ రావడం అనేది అదొక ఫెమిలియల్ కండిషన్ అండి. బేసికలీ జెనెటికలీ కొంతమందికి ప్రిడిస్పోజిషన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది, మీరు నిల్చున్నా కూర్చున్నా పడుకున్నా వస్తుంది. కాకపోతే వచ్చిన వారికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం డెఫినెట్గా నిల్చొని ఎక్కువగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు దాని తీవ్రత పెరుగుతుంది. నిల్చొని కానీ లేదా కూర్చొని ఎక్కువ కింద అలడేసుకొని అలా కాలు కూర్చొని కంటిన్యూస్గా స్టాటిక్గా ఉన్న వాళ్ళలో కానీ డెఫినెట్గా దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అంటే ఇవి ఎలాంటి ఉద్యోగాలు, సేల్స్ జాబ్స్, లేదంటే బండి దగ్గర ఉండే వెండర్స్, లేకపోతే హెయిర్ డ్రెస్సింగ్ చేసేవాళ్ళు, డాక్టర్స్, అందులో స్పెసిఫిక్లీ ఎనెస్థెటిసియా డాక్టర్స్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. మీడియా, సాఫ్ట్వేర్, ఇక్కడ కూర్చొని కింద ఎక్కువ కాలాడుకునే వాళ్ళందరిలో కూడా ఇది ఎక్కువగా చూస్తాం. కాకపోతే ఇది రావడానికి కారణం జెనెటిక్స్, వచ్చిన తీవ్రత పెరగడానికి మాత్రం జాబ్ అనమాట కారణం. రెండో విషయం డెఫినెట్గా ఏజ్తో కూడా అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పిక్క భాగం ఎంత బాగా కదిలి ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే బ్లడ్ అంత పైకి ఈజీగా వెళ్తుంది. అది ఏ కారణంగా పిక్క భాగం కదలలేకపోయినా, స్లో అయినా, అంటే వయసు వల్ల మనం స్లో అవుతాం కదా, పిక్క భాగం కదపకపోవడం వల్ల దానివల్ల డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఓకే, మరో కాలర్ రామూర్తి పాలకుల నుండి మీ ప్రాబ్లం చెప్పండి. అదే నాది 62 అండి ఏజ్ అండి. అలాగే ఒక లెఫ్ట్ కాల్ ఒక నరం బాగా వాచి ఉంటుందండి. అలాగే అది కాలు బిగపట్టినట్టు కొద్దిగా పోటుగానే ఉంటుందండి. అలాగే నాకు షుగర్ ఉంది, 3 years నుంచి షుగర్ వచ్చింది. అది నేను రిటైర్డ్ ఎంప్లాయీని, ఖాళీగానే ఉంటాను. ఇవి 199% ఇది వారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి. అది ఒక కాళ్ళు ఎక్కువ నొప్పి వేయటం, పిక్క భాగం పట్టేయటం, ఇవన్నీ కూడా డెఫినెట్గా మిమ్మల్ని ఒకసారి స్కాన్ చేసి చూడాల్సి వస్తుంది. చూసిన తర్వాత సో నేను చెప్పినట్టుగా మా హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, చెన్నై మా క్లినిక్స్ అన్నింటిలో కూడా స్కాన్ ఫ్రీగా చేస్తాం. సో మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వీలుంటే కాల్ చేసి ఫోన్ చేసి వచ్చేసేయండి. ఓకే, మరో కాలర్ అండి సుధాకర్ రెడ్డి గుంటూరు నుండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. ఈ కాలు గిలక మీద మీరు చెప్పారు చూడండి, నరాలకు నల్లగా వస్తుంది అని. అవును. కుడి కాలు గిలక మీద నాకు అలా నల్లగా వచ్చినాయండి. అవును. ఈ కాలు వెనక వైపు కండరాళ్ళు నొప్పులు, కుడి కాలు వెనక వైపు కండరాలు నొప్పులు ఉంటాయండి. ఇవి 199% వారికోస్ వెయిన్స్ లక్షణాలే అండి. ఇది వారికోస్ వెయిన్స్ కాకుండా దేనిలో కూడా ఇలా రాదు. బట్ డెఫినెట్గా ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. యూజువల్గా నేను చూసే పేషెంట్స్ అందరికీ ఏంటంటే వెయిన్స్ ఉన్నాయా లేదా అని నేను ట్రీట్మెంట్ చేయను. వెయిన్స్ ఉండటంతో పాటు సిమ్టమ్స్ ఏమున్నాయి, దానివల్ల మన కాలుకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఒక సైడ్ ఇవాల్యుయేషన్ చేసి, ఇంకో సైడ్ అంటే అవసరం వాళ్ళందరికీ స్కాన్ చేసి ఆ వెయిన్ చుట్టుకొలతలు, అంటే దాని డయామీటర్ ఎంత ఉంది, దాంతోపాటు రక్త సరఫరా లోపం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇవన్నీ కాంబినేషన్లో తీసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని వెయిన్ కనబడినందుకు ఆపరేషన్ చేయక్కర్లేదు, లేదంటే ఓన్లీ స్కాన్ పాజిటివ్గా ఉంటే కూడా ఆపరేషన్ చేయక్కర్లేదు. ఈ రెండు కలిసి ఉండి వాళ్ళకి అవసరం వాళ్ళకి డెఫినెట్గా లేజర్ అనే ప్రొసీజర్ చేస్తే తొందరగా తగ్గిపోతుంది. మీరు డెఫినెట్గా ఆ కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి, మేము చూసి ఐడెంటిఫై చేసి చెప్తాం. ఓకే, అంటే కొంతకాలం ఆగటం లేదా వెంటనే సర్జరీ చేయించుకోవటం ఎలా అండి? ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా మంచి క్వశ్చన్. సో బేసిక్లీ ఇప్పుడు ఇలాంటి పేషెంట్కి మనం ఏం చెప్తామంటే, ఓకే మీకు ఈ నొప్పి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ నొప్పి మీకు పని ఆపుకునే అంత బాధపడుతుందా, లేదంటే దాన్ని బట్టి వచ్చిపోతుందా, ఈ నొప్పికి మీరు ఏమైనా బిళ్ళలు వేసుకుంటున్నారా, నొప్పి మాత్రలు వేసుకుంటున్నారా, అంటే అవన్నీ ఆ నొప్పి సివియారిటీని ఇండికేట్ చేస్తాయి. రెండో విషయం వచ్చేసి దాంతోపాటు స్కాన్ కూడా చేస్తాం. స్కాన్లో సపోజ్ 6 mm కన్నా ఎక్కువ ఉండి వాళ్ళకి నొప్పి రోజుకు 1-2-3 సార్లు వస్తుంది అంటే డెఫినెట్గా ట్రీట్ చేస్తేనే తగ్గుతాయి, లేకపోతే తగ్గే అవకాశమే లేదు. అంటే దాని లోపల లేజర్ అనే ప్రొసీజర్ చేసి లోపల వైర్ ఎక్కించి కరిగించేస్తాం. లేదు వాళ్ళు ఏమంటారంటే నెలకో 2 నెలలకు ఒకసారి అప్పుడప్పుడు నొప్పి తెలుస్తుంది, దాంతోపాటు నేను స్కాన్ చేస్తే వెయిన్ డయామీటర్ 3 mm కన్నా తక్కువ ఉంది, నార్మల్గా దాని కొలతలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా ఏమి చేయక్కర్లేదు. సో డెఫినెట్గా ఇదే పేషెంట్కి మనం మరికొన్ని ప్రశ్నలు అడిగితే మనకు కొన్ని ఫర్దర్ విశ్లేషణ వస్తుంది. ఆ విశ్లేషణ బట్టి డెసిషన్ తీసుకోవాలి. అంటే నేను ఈ వెరికోస్ వెయిన్స్ నేను ఆల్మోస్ట్ ఇండియాకి 2013 వచ్చానండి. వచ్చి పెట్టాము. ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ సర్జరీస్ మన దగ్గర జరుగుతున్నాయి. కానీ కొత్తగా గమనిస్తుందంటే చాలామంది వెయిన్ క్లినిక్ అని పెట్టి చేస్తున్నారు. ఆ చేసేటప్పుడు అంటే ఈ విశ్లేషణ చేసుకోకుండా సరైన అవకాశం అంటే సరైన క్వశ్చన్స్ అడగకుండా చేసే వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాను. కాబట్టి పేషెంట్స్ గమనించి ఇది అడగాలి. సో నా సివియారిటీకి ఇది అవసరమా డాక్టర్ గారు, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని డెఫినెట్గా అడిగి తెలుసుకొని చేయించుకోవాలి. ఓకే, మరో కాలర్ భద్రాచలం నుండి మహాలక్ష్మి గారు, చెప్పండి మీ డౌట్. చెప్పండి అమ్మా. అవి గోకితే బాగా వాటి మీద దురదొస్తుంది. నాకు కాలు మీద రెడికోన్స్ ఉన్నాయండి. అవి దురదొస్తుంది బాగా, ఆ నరాల మీద బాగా దురదొస్తుంది.
బాగా సో గోకాలనిపిస్తుంది. కాళ్ళల్లో వ్యారికోస్ వెయిన్స్ వచ్చి దురద రావడం అనేది తీవ్రమైన వ్యారికోస్ వెయిన్స్కి ఒక ఇండికేషన్, అదొక తార్కణం. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ దురద వచ్చినప్పుడు మొదట్లో కొన్ని క్రీములు ఆయింట్మెంట్లు పెడతారు, దానివల్ల చర్మం ఇంకా చెడిపోయి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే కొంతమంది ఆ దురద వస్తే బాగా గోక్కుంటే ఈ గోళ్ళ రాపిడికి ఆ వెయిన్స్ బర్స్ట్ అయిపోయి రక్తం ఇలా కొన్ని లీటర్లు కారిపోయే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది కాళ్ళలో పుళ్ళు ఏర్పడతాయి. కాళ్ళలో పుళ్ళు ఏర్పడడానికి 85% వ్యారికోస్ వెయిన్సే కారణం. అందరూ షుగర్ అనుకుంటారు, షుగర్ కాదండి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వ్యారికోస్ ఫుట్ లెగ్ అల్సర్స్ ఈజ్ యాక్చువల్లీ వ్యారికోస్ వెయిన్స్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి మీరు తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. దానికి ఎటువంటి చర్మం ఆయింట్మెంట్లు, క్రీములు, పౌడర్లు ఇలాంటివి పెట్టకూడదు. దీనికి లోపల నుంచి రక్త సరఫరా లోపాన్ని బాగు చేస్తేనే ఈ దురదలు, బాధ ఇవన్నీ తగ్గుతాయి, లేదంటే తగ్గే అవకాశం లేదు. ఓకే, మరో కాలర్ వెంకటేశం హైదరాబాద్ నుండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి అయ్య. సార్ నాకు మోకాలు కింద నుంచి మడిమ పైన మధ్యలో బ్లాక్ అయిందండి, ఒక 3-4 చోట్ల బ్లాక్ అయింది అనమాట. సో అదొకటి ఏమైపోయిందంటే చెయ్యి ఇలా పెడితే నొప్పిలాగా అనిపిస్తుంది. ప్రాబ్లం ఏమని ఉండొచ్చు? షూర్. సో అబ్సల్యూట్లీ 90% 90-95% ఓన్లీ మోకాలు కింద భాగం బ్లాక్ అయ్యి వేరే దగ్గర బ్లాక్ రాలేదంటే ఇది 99% ఇది వాస్కులర్ ప్రాబ్లంలోనే అట్లా అవుతుంది. సో మీకు ఏం చేయాలంటే స్కానింగ్ చేసి చూసుకోవాలి, కాళ్ళలో రక్త సరఫరా సరిగా ఉందా లేదో చూడాలి. అలా చూసి ఐడెంటిఫై చేసి నార్మల్ ఉంటే అది చర్మ సమస్యగా వదిలేస్తాం, లేదంటే ఇది ఒక వీనస్ ప్రాబ్లం. సో డెర్మటాలజీ లిటరేచర్లో కూడా చర్మం డాక్టర్లు కూడా భాషలో కూడా మనం చూడాలంటే మీకున్న ప్రాబ్లమ్ని స్టేసిస్ డెర్మటైటిస్ ఆర్ వీనస్ డెర్మటైటిస్ అంటారు. అంటే కాళ్ళల్లో రక్తము సరిగా ప్రవహించకుండా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వచ్చిన సమస్య అని అర్థం. సో వాళ్ళ డెర్మటాలజీ లిటరేచర్లో కూడా దీన్ని వీనస్ ప్రాబ్లం అని అంటారు. సో మీరు డెఫినెట్గా చేస్తే నీవు తగ్గుతాయి, ఈ మందులకి ఎక్సర్సైజులకి తగ్గదు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, అవసరం ఉంటే స్కాన్ చేస్తాం, స్కాన్ చేసి క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, వ్యారికోస్ వెయిన్స్ కోసం కొంతమంది సాక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ లేకపోతే ఇతర మెడిసిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారండి, ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోవిడ్, ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్లో కూడా మనం చూసింది ఏంటంటే ఇటలీ దేశంలో అధికంగా అనవసరంగా పెయిన్ కిల్లర్స్, ఐబుప్రూఫిన్ ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళ గుండెలు అంతా ఫెయిల్ అయిపోవడము, లంగ్ ఫెయిల్ అవ్వడం కూడా చూసాం. సో ఇండియాలో చాలా ఈ ఇటలీ నథింగ్ అండి. మన దేశంలో అనవసరమైన పెయిన్ కిల్లర్స్, ఊరికే పనికిరాని మందులు, మాత్రలు వేసుకోవడం చాలా అధికం. ఈ అధికమైన యూసేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలి. అసలు వ్యారికోస్ వెయిన్స్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల తగ్గదు. నాకు వచ్చిన క్లినిక్లో, నా హాస్పిటల్లో కూడా చాలామంది ఈ వ్యారికోస్ వెయిన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు లేజర్ చేయాలని చెప్పిన తర్వాత అవన్నీ సరే డాక్టర్ గారు ఈ 3-4 నెలలకు ఒక మాత్ర ఇచ్చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా పొరపాటు. ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఈ కోవిడ్ వైరస్ పక్కన పెడితే మామూలుగా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనవసరంగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే. మరి కొంతమంది కడుపులో గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్కి వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో ఎటువంటి రోల్ కూడా లేదు. మీ డాక్టర్ ఎవరైనా మీకు వెరికోస్ వెయిన్స్ చూపించడానికి వెళ్తే 8-10 మందులు చిట్టా రాసి పంపించారంటే దానిలో అన్ని పనికిరాని మందులే ఉన్నాయి. దీనికి ఒక ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుని అగ్రీ అయిన మందు ఒక్క డాఫ్లోన్ మాత్రమే ఉంది. ఆ డాఫ్లోన్ మాత్రం వేసుకుంటే 3% దాకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అంతకు మించి ఇంప్రూవ్మెంట్ రాదు. సో మాత్రలకి ఏమాత్రం రోల్ లేదు అని చెప్పడం చాలా అవసరం. రెండోది ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్కి సాక్స్ అనేది ఏంటంటే వేసుకుంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది, బట్ ఓన్లీ ఎర్లీ వెరికోస్ వెయిన్స్లో పనిచేస్తుంది. ఈ సాక్స్ అనేది వాళ్ళ సైజు సరిపోయినట్టుగా వేసుకోవాలి, వేరే వాళ్ళ సాక్స్లో వేసుకోకూడదు. అండ్ పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. అండ్ జీవితంలో ప్రతిరోజు వేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాక్స్ వల్ల వ్యారికోస్ వెయిన్స్ తగ్గదు, సాక్స్ వల్ల వ్యారికోస్ వెయిన్స్ ఆ రోజుకి కంట్రోల్ అవుతుంది. కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. డాక్టర్ రాజా గారు, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండి? రైట్ అండి. సో ఒకసారి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ చేయాలని మనం నిశ్చయించుకున్న తర్వాత, అంటే ఇది ఎలా నిశ్చయిస్తాము, ఒకసారి పేషెంట్ చూడాలి. దాని తర్వాత వీనస్ స్కోర్, క్లినికల్ స్కోర్ అంటే ఈ వెయిన్స్ వల్ల మీరు ఏం కష్టాలు అనుభవిస్తున్నారో అని రాసుకుంటాం. మూడోది స్కాన్ కూడా చేస్తాం. యూజువల్గా 90% మా పేషెంట్స్ అందరికీ మేము స్కాన్ చేసి చూసుకుంటాం. ఈ 3 చేసినాక అవసరం అనుకున్న వాళ్ళకి లేజర్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఆ లేజర్ అనే ప్రొసీజర్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మా దగ్గర లేటెస్ట్ జనరేషన్ లేజర్స్ ప్రకారం ఒక చిన్న నీడిల్ పెట్టి లోపలికి వైర్ ఎక్కించి వెయిన్స్ కరిగిచ్చేస్తాం. దగ్గర 10 నుంచి 15 నిమిషాల్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. ఇదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ మత్తు ఇవ్వడం కానీ, కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ ఏం లేకుండా వెంటనే నడిపించేసి ఇంటికి పంపిస్తాం. సో ఇది చాలా తేడా అనమాట. పాత రోజుల్లో ఏంటంటే కట్ చేయడము, కుట్లేయడము, మత్తు ఇవ్వడం అని ఉండేవి కాబట్టి ఈ ఆపరేషన్ మీద చాలా భయం ఉండేది. ఇది తగ్గదేమో, ఇంత కష్టం పడినాక మాకు చాలా నొప్పులు వస్తాయేమో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం ఏం లేకుండా చాలా ఫాస్ట్గా చేస్తాం. దానికి కూడా కొత్త లేజర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవన్నీ చేశాం కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ నెలకి 350 నుంచి 400 ప్రొసీజర్ చేస్తున్నాం అనమాట. ఓకే, కాలర్ ఉన్నారండి, కల్పన హైదరాబాద్ నుండి. కల్పన గారు, మీ ప్రాబ్లం? For 155 train cancelled.
హలో చెప్పండి సార్, నమస్తే సార్. చెప్పండి. నేను ఎస్ఎల్ఈ పేషెంట్ నండి. అలాగేనమ్మా. జెంప్రెట్ 4 మార్నింగ్ వేసుకుంటాను, హెచ్సిక్యూఎస్ నైట్ వేసుకుంటాను సార్. సరే అమ్మా, ప్రాబ్లం చెప్పండమ్మా. అయితే నాకు ఈ మధ్య 3 months బ్యాక్ కాళ్ళు వాపులు వచ్చి దురదలు వచ్చినాయి సార్ బాగా. అలాగే. ఎక్కువసేపు నించున్నా సరే అలా వాపులు వచ్చేవి. అయితే మా డాక్టర్ని అడిగితే అవి వెరికోస్ వెయిన్స్ కావు అనేసి అన్నారు. అలాగే. సో బేసిక్గా ఒకసారి మిమ్మల్ని చూడాలమ్మా. బేసికలీ మీరు ఒకసారి వచ్చారంటే మేము అదే ఇంత డిస్కషన్, కొన్నిసార్లు చాలా లాంగ్ డిస్కషన్, మల్టిపుల్ డిసీజులు ఇవ్వాలంటే ఉన్నప్పుడు ఒక విధం ఏంటంటే దీని గురించి అలా మనం గంటలు మాట్లాడచ్చు ఒకటి. రెండోది మేమేం చేస్తామంటే సింపుల్గా చిన్న స్కాన్ చేస్తాం. మేము ఎవరికి స్కాన్ ఛార్జ్ చేయం కదమ్మా, సో అందరికీ ఫ్రీగా చేస్తాం కాబట్టి నో బడీ అబ్జెక్ట్స్. సో స్కాన్ చేసుకొని వెయిన్స్ ఉన్నాయా లేదా క్లియర్గా మీకు ఐడెంటిఫై చేసి మీకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే దానికి సరైనగా ట్రీట్ చేయాలి. ఎస్, మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ దురదలు ఎస్ఎల్ఈ డర్మటైటిస్, ఎస్ఎల్ఈలో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ కాళ్ళ వాపులు ఎస్ఎల్ఈ నెఫ్రైటిస్ వల్ల రావచ్చు. ఇలాగ మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా మీకు ఈ ప్రాబ్లమ్స్ మీ ఒక్క ఎస్ఎల్ఈ వల్లే రావచ్చు, లేదా వెరికోస్ వల్ల రావచ్చు. సో ఈ మల్టీ సిస్టమిక్ డిసీజ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? ఇలాగ మనం వీ కెన్ కీప్ క్వాంటిఫికేటింగ్ అండ్ కీప్ ఆన్ ఇమాజినింగ్. లేదంటే సింపుల్గా స్కాన్ చేస్తే ఐడెంటిఫై అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పంపించేసి. ఓకే, మరో కాలర్ లక్ష్మణ్ హైదరాబాద్ నుండి. మీ ప్రాబ్లం చెప్పండి లక్ష్మణ్ గారు. హలో, చెప్పండి సార్. నమస్తే అండి. చెప్పండి. ఈ వెరికోజ్ వెయిన్స్ ఎందువల్ల వస్తాయండి? నార్మల్గా ఏజ్ వల్ల వస్తుందా ఏమన్నా? రైట్ అండి. సో బేసిక్లీ వ్యారికోస్ వెయిన్స్ అనేది మీ జెనెటిక్ తత్వం అండి. 95% వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. అంటే కొన్ని జెనెటిక్ ఎన్కోడింగ్ వల్ల, మన జనువుల్లో కొన్ని తేడాల వల్ల వ్యారికోస్ వెయిన్స్ పుడతాయి. కాకపోతే పుట్టిన వ్యారికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం వయసు వల్ల పెరుగుతాయి. లేడీస్లో ప్రెగ్నెన్సీస్ వల్ల వ్యారికోస్ వెయిన్స్ వస్తాయి. జెంట్స్లో అందరిలో కూడా నిల్చొని ఎక్కువ జాబ్స్ చేసుకోవడం వల్ల వ్యారికోస్ వస్తాయి. ఈ కాలు కూర్చొని ఈ పిక్క భాగం కదపకుండా ఒకే దగ్గర ఎక్కువ కూర్చోవడం వల్ల వస్తాయి. ఇలాగా బాగా లావుగా ఉండే వాళ్ళలో వ్యారికోస్ వెయిన్స్ యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒబిసిటీ వల్ల వ్యారికోస్ వెయిన్స్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. కానీ ఇంకొక ఒబీస్ పర్సన్కి ఎందుకు రాలేదు అంటే ఎందుకంటే అతనికి జెనెటిక్ టెండెన్సీ కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కొంతవరకు ఉంది, కొంతవరకు ఈ మనం చేసే లైఫ్ స్టైలు, మన ఏజ్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ కలుపుకోవాల్సింది ఏంటంటే చాలామంది వచ్చి అడుగుతారు, నాకు వెరికోసన్స్ ఉన్నాయి, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా అయితే వెరికోసన్స్ తగ్గిపోతాయా అని అంటారు. ఇవి చచ్చినా తగ్గవు, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి. అలానే నేను నిల్చుని జాబ్ చేసుకున్నాను, నాకు టెండెన్సీ ఉంది, కొత్తగా వ్యారికోసన్స్ వచ్చాయి, నేను కూర్చునే జాబ్కి మారిపోతే తగ్గుతాయా? తగ్గవు, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి కాబట్టి. సో జాబ్ మార్చుకోవడం సొల్యూషన్ కాదు, ఎందుకంటే అది మన చిన్నప్పుడు తెలిసింది అదొక్కటే కదా మనకి. సో ఇక్కడ ఏంటంటే మన జెనెటిక్స్ని మనం మార్చడం. ఈ వెరికోసన్స్ రావడానికి మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఈజ్ యాక్చువల్లీ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనమాట. ఓకే, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, వాపులు వస్తూ ఉంటాయి, లేదంటే ఒక్కొక్కసారి చర్మ వ్యాధి ఏమో అని కూడా అనుకుంటారండి. ఇవన్నీ నిజమా? రైట్ అండి. సో బేసిక్లీ వ్యారికోసన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మిస్అండర్స్టూడ్ అనమాట. ఇప్పుడు ఇందాక వ్యూవర్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళు కాళ్ళు నల్లబడ్డాన్ని ఇంకోటేదో అనుకుంటారు. సో యూజువల్గా ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, చాలామంది కాళ్ళు నల్లబడ్డాన్ని స్కిన్ సమస్య అనుకొని రకరకాల స్కిన్ ఆయింట్మెంట్లు, పౌడర్లు, క్రీములు పెడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, అది చర్మ సమస్య అయితే మన గోడ నుంచి మన జుట్టు దాకా చర్మం ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అనేది ఒకటే ఆర్గాన్. సో అక్కడ ఒక్క దగ్గర రాదు, ఒళ్ళంతా వస్తుంది. సో ఒక కాలు దగ్గర వస్తుందంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లంగా గమనించి ఒక వాస్కులర్ సర్జరీ అటెన్షన్ తీసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఉబ్బిన వెయిన్స్ని ఇప్పుడు మనం టీవీలో చూస్తున్న వాటిని చాలామంది పొరపాటుగా నరాలు అనుకొని నర్వ్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం, ప్రిగాబ్లిన్ లాంటి పనికిరాని మాత్రలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. దానివల్ల ఇది పెరిగేది కానీ తగ్గేది కాదు. నెంబర్ 3 ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఈ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఈ కాళ్ళ పుళ్ళు పడేదానికి కొత్త చర్మం మార్పిడి చేయించుకోవటం, లేదంటే కొత్తగా ఆయింట్మెంట్లు పెట్టడం, ఇవన్నీ మీరు ఎన్ని చేసినా తగ్గదండి. ఎందుకంటే లోపల నుంచి ఫ్లో నార్మలైజ్ అవ్వకముందు మీరు బయట నుంచి ఇవన్నీ చేస్తే ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చే పెద్ద అపోహ ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఏం చేసినా తగ్గదు అని అనుకుంటారు. అది ఎప్పుడయ్యేదంటే వ్యారికోస్ వెయిన్స్కి మనం పాత రోజుల్లో కట్ చేసి ఆపరేషన్ చేయటం వల్ల ఆ చిన్న చిన్న ముక్కలు ఉండిపోవడం వల్ల మళ్ళీ వచ్చేసారు. అందుకని పాతగా చేసే స్ట్రిప్పింగ్ అనే ఆపరేషన్కి ఓన్లీ 60% సక్సెస్. ఇప్పుడు మనం కొత్తగా చేసుకుంటున్న లేజర్ ఆపరేషన్స్కి దగ్గర 96% సక్సెస్. కాబట్టి ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, మరి బీపీ, షుగర్ పేషెంట్స్ కనుక వ్యారికోస్ వెయిన్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? డెఫినెట్గా అండి, చాలా మంచి ప్రశ్న. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు, నాకు షుగర్ ఉంది కదండి మరి చేసుకోవచ్చు అని. యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఈ షుగర్ను ఇప్పుడు వీళ్ళకి ఏ కారణంగా మనం ఇది అంతిమ స్థితిలో దీనికి పుళ్ళు పడతాయని చెప్పాం కదా. ఒకవేళ ఏ కారణంగా షుగర్ ఉన్న వాళ్ళకి పుళ్ళు పడితే ఈ వెరికోస్ వెయిన్స్ చేసిన తర్వాత కూడా తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ పుళ్ళు ఫ్రీక్వెంట్గా హై షుగర్లో బాగా రకరకాల పాలిమైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్కి గురి చెందుతాయి. సో అందుకని వాళ్ళు తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే మనం ఈ రోజుల్లో షుగర్ దగ్గర మేనేజ్ చేసుకొని ఆ రోజు కంట్రోల్ చేసుకొని చేసేయచ్చు. సో షుగర్ అనేది పెద్ద విషయం కాదు. మూడోది బీపీకి వ్యారికోస్ వెయిన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. బీపీ ఉన్న వాళ్ళు నిశ్చింతగా చేసుకోవచ్చు. హై బీపీ ఉంటే ఆ రోజు కరెక్ట్ చేసేసి మేము చేసేస్తాం. కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు.
ఓకే, ఏ వయసు వాళ్ళైనా సర్జరీ చేసుకోవచ్చా? మహిళల పరిస్థితి ఏంటండి, వాళ్ళు కూడా చేసుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. 60% వ్యారికోస్ వెయిన్స్ లేడీస్కే వస్తుంది. 30 to 50 years పేషెంట్స్లో, 30 to 50 years ఫీమేల్స్లో 60% ఆఫ్ ద ప్రాబ్లం మనకు కనిపిస్తుంది అనమాట. సో చాలా కామన్గా లేడీస్లో ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం కాదు. వయసు అనేది మాత్రం ఒకటి ఏంటంటే మెయిన్గా గమనించాల్సింది, చాలామంది చెప్తారు నాకు 65 ఏళ్ళు డాక్టర్ గారు, నాకు ఈ వయసులో ఇది అవసరం అని. 65, 35 పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే మీరు నడుచుకుంటున్నారా, పనులు చేసుకుంటున్నారా, మీరు యథావిధిగా లైఫ్ నార్మల్గా బతకాలనుకుంటున్నారా. మనం ఇందాక అనుకున్నట్టుగా వ్యారికోస్ వెయిన్స్లో ప్రాణాపాయం ఏం పెద్దగా ఉండదు. మరి ఎందుకు చేస్తున్నాం అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడానికి. కాబట్టి ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 96 years కూడా మీరు పొద్దున్న గంట వాక్ చేసుకొని మీ పనులు మీరు యథావిధిగా చేసుకుంటున్నారనుకోండి, ఇది చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు దురదృష్టవశాత్తు పక్షవాతం వచ్చి మీరు నడవలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, ఇది చేస్తే ఏం లాభం లేదు, ఎందుకంటే మీకు వేరే ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దగా ఉన్నాయి కాబట్టి. సో ఆ డెసిషన్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీరు ఎలాంటి లైఫ్ డిజైర్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోవాలి, కానీ అబ్సల్యూట్ ఏజ్ నెంబర్ బట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుండి విజయభాస్కర్, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్, నేను విజయభాస్కర్ మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుంచి. చెప్పండి. లింగంపల్లి ఉంటామండి. అలాగే సార్, ఇది మనకు కాలు కొంచెం వాపుగా, నరం వాపుగా ఉందండి. అలాగే అయితే అది కాలు కొంచెం పైకి పెట్టుకొని పడుకుంటేనేమో కొంచెం రిలీఫ్ ఉంటుంది, అలాగే లేదంటే కాలు బాగా లాగుతుంటుంది సార్, కొంచెం నరం ఉవ్వుకొని ఉంటుంది. దీనికి కంపల్సరీ ఆపరేషన్ చేయించాల్సి వస్తుందా, లేదంటే మనకు ట్రీట్మెంట్ తగ్గిపోతా? సరే, దీనికి మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. సో దీనికి మందులు ఇవ్వడం అనేది ఏం పనికిరాదు, మందుల వల్ల ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు. రెండో ప్రాబ్లం ఏంటి, సరే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలంటే మనం ఫస్ట్ ఈ ప్రాబ్లం ఏంటి మనం చెప్పాం కదా, రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోవడం వల్ల కాళ్ళు ఉండిపోతుంది. సో అలాంటి పేషెంట్స్కి నేను స్కాన్ చేసి చూసుకుంటాను, మీకు సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి, స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో సపోజ్ 3 mm కన్నా చిన్న వెయిన్ దొరికింది అనుకోండి, ఏం అక్కర్లేదండి మెడిసిన్స్ వదిలేద్దామని చెప్పచ్చు. కానీ సపోజ్ 6-7 mm కన్నా ఎక్కువ ఉందనుకోండి వెయిన్, 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఇలా వదిలేస్తే ఈ ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ డీప్ వెయిన్స్ అంటే లోపల వెయిన్స్కి పాకడం కానీ లేదంటే గుండెకి పాకే అవకాశం కానీ ఉంటుంది. 2, ఈ వెయిన్స్ అలా వదిలేస్తే ఆ కాళ్ళు అలా ఉండిపోయి కొంతమందికి పుళ్ళు పట్టడం కానీ జరుగుతాయి. 3, కాళ్ళలో తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేదు కాబట్టి. అంటే సెల్యులైటిస్ ఎక్కువగా రావడం కారణం వ్యారికోస్ వెయిన్స్. సో ఈ 3 మీకు చెప్తాం, ఈ 3 వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది చేసుకుంటే ఇవన్నీ రావు, ఇది చేసుకోకపోతే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మీ డయామీటర్ ఇంత ఉంది, ఇది కరెంట్ పరిస్థితి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత యూజువల్గా పేషెంట్ వాళ్ళ ఇష్టం. బట్ ఫండమెంటలీ ఏంటంటే నా ఉద్దేశంలో లార్జ్ వెయిన్స్ పెట్టుకొని అది దాంతో పెయిన్ కూడా ఉన్నప్పుడు చేసుకుంటేనే తగ్గే అవకాశం. అలాగని ప్రాణానికి ముప్పు కాదు, బట్ చేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎవిస్ మీ హాస్పిటల్లో బోధకాలకు కూడా చికిత్స ఉంది, అలాగే ఏదైనా పుండు పడితే అంటే వూండ్ కేర్ ప్రత్యేక విభాగం కూడా పేషెంట్స్కి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని, వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్ అండి. సో వ్యారికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే అదొక సిమ్టమ్ మాత్రమే, అది కనిపించే ఒక ప్రాబ్లం మాత్రమే. ఎవిస్ హాస్పిటల్ అనేది అంటే వాస్కులర్ సర్జరీలో అన్ని విభాగాలు ఉన్నాయి మన దగ్గర. అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ వస్తే దాన్ని తీసే బ్లాక్ పద్ధతులు ఉన్నాయి, కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే ఇవి రిపేర్ చేసే పద్ధతులు ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే చాలామందికి వెరికోస్ ఉన్నాయని తెలియదు, కాళ్ళలో పుండు పడిపోయిన తర్వాత ఈ పుండు తగ్గించడానికి వస్తారు. సో చాలామంది బయట డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ వెరికోస్ చేసేసి ఈ పుండుకి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చర్మం మార్పిడి చేయించుకొని చెప్తారు. అది పొరపాటు. మేము మొత్తం పుండు పూర్తిగా తగ్గేదాకా బాధ్యత తీసుకొని ఒక ఫ్లోర్ అంతా, ఒక 4000 square feet ఫ్లోర్ అంతా కూడా మేము పుండ్లు తగ్గించే విభాగం పెట్టాం. అలానే వ్యారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళలో రక్తం అలా ఉండిపోయి కొంతమందికి బోధకాలుగా ఏర్పడుతుంది, అంటే కాళ్ళు బాగా వాచిపోతాయి. అది కూడా పూర్తిగా తగ్గించే విభాగం ఎవిస్ హాస్పిటల్లో ఉంది. ఓకే, మీ ఎవిస్ హాస్పిటల్ నుండి సామాజిక కార్యక్రమాలు ఎలా ఉంటాయండి? ఉచిత డాప్లర్ టెస్ట్ గురించి కూడా ఒకసారి ప్లీజ్. రైట్ అండి. సో మేమేం చేసామంటే చాలామంది పడుకోబెట్టి స్కాన్ చేస్తారండి పేషెంట్స్కి బయట హాస్పిటల్స్లో. అది పొరపాటును తొందరగానే గ్రహించి మేము నిల్చోబెట్టి మళ్ళీ స్కానింగ్కి డబ్బులు కట్టమంటే చాలామంది కట్టలేరని చెప్పేసి మేము 5 ఏళ్ల క్రితం నుంచే స్కానింగ్ ఫ్రీగానే చేస్తున్నాం మా పేషెంట్స్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.